ఆయనని ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తారు, అక్కడ రిలీజ్ చేస్తారు, ఇక్కడ రిలీజ్ చేస్తారు అని ఎందుకు భయ్యా చెప్పండి. ఇట్లాంటి సినిమా థియేటర్లో పడితే 100 కోట్లు వసూలు చేసేది, అసలు 100 కోట్లు, అర్థమవుతుందా? 100 కోట్లు వసూలు చేసేది. ఇంత మంచి సినిమా రాదు భయ్య, అసలు సీరియస్గా చెప్పాలంటే అసలు మామూలుగా లేదా సెంటిమెంటు. బాబా 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 అల్టిమేట్ మూవీ భయ్య ఇది. నాని అన్న లైఫ్లో ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ యాక్టింగ్ పరంగా అయితే మామూలుగా ఇవ్వలేడు, పిక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడెప్పుడో లాక్డౌన్లో ఓటీటీలో రిలీజ్ చేసిర్రు, అప్పుడు ఇంకా డిసప్పాయింట్ అయినాం. సరే లాక్డౌన్ కదా అని చెప్పి ఇక ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు కూడా ఇదేమో లాక్డౌనా కాదు కదా, రిలీజ్ చేయొచ్చు కదా, ఏమన్నా వస్తుందా? ఎంత ఎంత హట్ అవుతున్నాం తెలుసా ఫ్యాన్స్ మేము. నాని అన్న, నేను ఒక డయట్ ఫ్యాన్ అన్న నాని అన్నకి. అష్టచమ్మ, భీమ్లీ కబడ్డీ చెట్టు అండ్ మన పిల్ల జమీందార్, ఎంత మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఇవన్నీ. డయట్ ఫ్యాన్ అంటే డయట్ ఫ్యాన్ అన్నకి నేను. ఒక మంచి న్యాచురల్ స్టార్ అని ఒక పేరు వచ్చింది. కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో పడితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్, రికార్డులు వడగొట్టేస్తుంది ఓటీటీలో రిలీజ్ అయినా కూడా. కాకపోతే 100 కోట్లు రిలీజ్ చేసేది థియేటర్లో పడి ఉంటే. అండ్ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి మస్తు ఎంజాయ్ చేస్తుండే భయ్య. కొంతమంది ఫ్యామిలీ వాళ్ళకి తెలీదు ఎట్లా చూడాలి ఏంది అని చెప్పి. వాళ్ళ కొడుకులంటే చదువుకున్నారు కాబట్టి చూస్తారు, అవన్నీ చేస్తారు. సో అది చెప్తున్నా. మూవీ అయితే చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది మూవీలో మాత్రం. ఇట్లాంటి మెసేజ్ నాని అన్న మూవీలో ఇంతకుముందు నేను చూడలేదు, మళ్ళీ ఈ మూవీలో చూసిన. అన్నదమ్ముల రిలేషన్లు అవి ఇవి. ఒక్కటే మాట చెప్తున్నా భయ్య, నాని అన్న జోలికి వస్తే పగిలిపోద్ది. సీరియస్గా చెప్తున్నా, పగిలిపోద్ది అంతే. ఎవరు వచ్చినా సరే ఈయన ఉంటా నేను, రారి చూసుకుందాం. అండ్ ఇంకోటి జయపతి బాబు అండ్ ఆయన రిలేషన్ మాత్రం మామూలుగా లేదు సినిమాలో. అన్న తమ్ముళ్ళ సెంటిమెంటు సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి సినిమా మీరు చూడండి, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అండ్ నిజంగా ఓటీటీలో చాలామంది కూడా కొంతమంది తిట్టిరు, వాళ్ళ గురించి చెప్తున్నా, నేను వార్నింగ్ ఇస్తున్నా. నాని అన్న జోలికి వస్తే మంచిగా ఉండదు. రవితేజ తర్వాత నాని అన్నని నాకు చెప్తున్నా, ఏడ తగ్గేదే లేదు భయ. అండ్ సినిమా చాలా బాగుంది. నాని అన్నకో దండం. నాని అన్న నువ్వేం భయపడకు, ఓటీటీలో రాని, దాని అమ్మ ఏనన్నా రాని, సినిమా వచ్చి హిట్ చేసే బాధ్యత నాది, సినిమాలు తీసే బాధ్యత నీది. స్టోరీ ఎవరెవరు మంచి చెప్తుర్రో ఈయన, నెక్స్ట్ మంచి స్టోరీతో ఇంకా రా, ఇంకొక రికార్డులు వలగొట్టేస్తా. నెక్స్ట్ ఇట్లా ఓటీటీలో దీనిలో రాకు ప్లీజ్, ఎందుకంటే మా అదేంటి దెబ్బతింటున్నాయి అనమాట మాకు. అట్లా అంటున్నాను నేను, మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఫ్యాన్స్కి కూడా మీరు ఇట్లా చేస్తే బాగుండదు. మీరు కావాలంటే మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఫ్యాన్స్ గురించి థియేటర్లో రిలీజ్ చేయండి అని మీరు చెప్పండి, ఎందుకంటే మీ గురించి మేము ఇంత సఫర్ అవుతున్నాం. సో అది మా మ్యాటర్. సినిమా చాలా బాగుందన్న, మంచిగా తీసినావు, మామూలుగా యాక్ట్ చేయలేవు. అంటే చాలామంది ఇంకోటి ఏంటంటే అలా వైకుంఠపురం 2 అని అన్నారు. కాదు, దానమ్మ దానికి మించి ఉంది సినిమా. అలా వైకుంఠపురం మించి ఉంది. ఒక రోజు ముందే వచ్చిందా, ముందే రిలీజ్ చేసింది ఏదన్నా 10కి రిలీజ్ చేస్తామన్నారు నైట్, ఇప్పుడు ముందే రిలీజ్ అయింది కదా, పండగ ముందే వచ్చింది అంటే ఓటీటీ కదన్నా, అందుకే ముందే వచ్చేసింది కదా సినిమా. ఇప్పుడు నైట్ రిలీజ్, పండుగ ముందే వచ్చేసింది కదా. ఓకే అట్లా అంటున్నారా? యా ఎగ్జాక్ట్లీ, గణేష్ల పండుగ మాకు ముందే వచ్చేసింది. సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే నచ్చింది. అండ్ దండమన్న నీకు సినిమాలు ఇట్లనే తీయు, ఎవడన్నా ఏమనంటే గుర్తుపెట్టుకో, నా పేరు రేమోశేఖర్. బ్రో టక్ జగదీష్ ఎలా ఉంది? 1 minute సైలెన్స్ ఉండాలన్న సినిమా గురించి. నాని ఇరగా తీసేసింది, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసేసి నాని. అసలు ఇది ఓటీటీలో ఎందుకు వచ్చిందా అని ఫీల్ అయినా, ఫస్ట్ టైం ఓటీటీలో ఎందుకు వచ్చిందా అని. కంపల్సరీ షోర్ షాట్ బ్లాక్ బస్టర్ మూవీ అని ఏదైతే థియేటర్లో చూసే మూవీ. ఆడియన్స్కి ఒక మాస్ వైబ్, నాని లోపల ఒక మాస్ హీరో ఉన్నాడని ఈ సినిమా ప్రూవ్ చేసిందన్న. కానీ మా డిసప్పాయింట్ ఏందో, మా దరిద్రం ఏంటో, ఈ సినిమా టైంలో అలా అయింది, ఇప్పుడు కూడా అలానే అయింది. కానీ ఓవరాల్గా చెప్తున్నా, నా గుండె మీద కొట్టానా, సినిమా సూపర్ హిట్, మామూలుగా కాదు. వీటప్పుడు కూడా గుండె ఉంది, ఇప్పుడు గుండె ఉంది. కానీ అది ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే నాని ఫ్యాన్స్కి కానీ నాకు కూడా, నాని ఫ్యాన్ అన్న టక్ వేసుకొని వచ్చాను నేను. టక్ చేసి మాకు డిజిటల్ రిలీజ్ అయినా, ఓటీటీ డిజిటల్ అయినా, థియేటర్ అయినా మేము ఎప్పుడు ఫ్యాన్స్ ఇలానే ఉంటామన్న. కానీ ఫస్ట్ నాని నాకు చాలా అంటే చాలా నా విజిల్స్ వేసే మూవీ అని. అది ఇంట్లో కూర్చొని విజిల్ వేయలేకపోయాను నేను. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఓటీటీలో రిపీట్ చూడాలి. కానీ అది థియేటర్లో వాడే మూవీ అన్న. ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఓటీటీలో వచ్చింది మా కోసం, ఒక 2 weeks తర్వాత మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రొడ్యూసర్స్కి. నాని యాక్టింగ్ అన్న, లాస్ట్ క్లైమాక్స్ మనిషి అనేటోనికి ఎమోషనల్ అంటే ఎమోషన్ ఏందో, వాల్యూస్ ఏందో చూపించిండు. మూవీస్లో వాల్యూస్ అంటే ఏందో, అంటే నార్మల్గా ఒక 2 డైలాగులు కొట్టేసి ఏడ్చేసి వెళ్ళిపోవడం మన ఎమోషనల్ చాలా చూసాము. ఇందులో ఇంటెన్స్ యాక్టింగ్ ఉంటుంది నానిది. సినిమా మొత్తం టక్ జగదీష్ ఎందుకు పెట్టారనేది ఇప్పుడు నాకు అర్థమైంది సినిమా చూసిన తర్వాత. నాని ఎంత టక్గా, ఎంత సాఫ్ట్గా, ఎంత మేనరిజం క్లాసీగా ఇస్తాడంటనా. తమన్ బీజిఎం
బాబా తమన్ బీజిఎంకి ఆ పొలంలో ఫైట్కి ఆ నానన్న టక్కు ఊకు ఇట్లా చేస్తుంటే అన్న ఆ సీను ఇట్లా అంటున్నది థియేటర్లో పడుంటే 100 కోట్ల సినిమా నా నాని కెరియర్లా. కానీ ఓటీటీలో పడి అట్లనే అయింది, ఇది అట్లనే అయింది అన్న. కానీ నేనైతే ఫుల్ డిసప్పాయింట్ ఉన్నాను. కానీ నాని బాబు యాక్టింగ్ ఎలా ఉంది? మెయిన్ అదే అన్న, మెయిన్ సినిమాలో ప్లాటే అదే, మర్చిపోయింది. జయపతి బాబు గారి క్యారెక్టరే మెయిన్ ఉంటుంది. దాని తర్వాత అంటే జయపతి బాబు గారి క్యారెక్టర్ కానీ తమిళలో 2-3 ఉన్నారు ఇందులో, ఆ నేమ్స్ నాకు తెలియదు. కానీ మిగతా పాప క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. పాప క్యారెక్టర్ బాబాయ్ సీన్ చేస్తాడు, అది కానీ విడిపోయిన తర్వాత ఊరు తగాదాలు కానీ అంటే ఒక ఇంటెన్స్తో చూపించాడు అన్న డైరెక్టర్ శివ నిర్వాణ. ఎక్సలెంట్ వర్క్ చూపించాడు ఆయన. అన్నకి గిట్ట నిన్ను కోరి మొన్న వచ్చిన 2 మూవీస్ తర్వాత 3rd మూవీ అనుకుంటా మజిలీ తర్వాత ఇది బొమ్మ పడితే బ్లాక్ బస్టర్ అన్న. అన్నకైతే 3rd హ్యాట్రిక్ ఉంటుండే అన్న. థియేటర్లో పడితే నాని అన్న నిజంగా చెప్తాను కదా, ప్రొడ్యూసర్ ఏం ప్రెషర్ తెలియదు కానీ సినిమా అయితే ఒక్క ముక్కలో గుండె మీద ఒట్టు టక్ జగదీష్ సూపర్ హిట్. జగదీష్ ఎలా ఉంది? టక్ జగదీష్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా చూసినప్పుడు కృష్ణవంశీ గారు తీస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో కనిపించింది అన్న. ఒక ఎమోషన్ కానీ ఒక డైలాగ్స్ కానీ ఆ సినిమాలో నానిగారి యాక్టింగ్ కానీ కుమ్మేసిండు. ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే. ఓటీటీలో చూసినామనే ఒక ఇది తప్ప థియేటర్లో వస్తే పిచ్చి లేచిపోతుండే థియేటర్లో, ఆ రేంజ్లో ఉంది. నానిగారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. నైట్ 12 కానీ ముందే రిలీజ్ చేశారు కదా, నాని ఫ్యాన్స్కి ముందే పండుగ వచ్చింది. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేమన్న. 12కి అనుకున్నాం, 12కి అనుకొని మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ అమెజాన్ ప్రైమ్లో ఓపెన్ చేసి చూస్తే చూపిస్తుంది అనమాట. చూపించగానే మేము ఇమీడియట్లీ ఓపెన్ చేసి చూస్తే ఎంట్రీ ఉంటుంది, హైలైటు కొంచెం ఫైట్స్ ఉంటాయి, అదే హైలైటు. స్టైల్గా ఒక మంచి స్టైల్గా ఒక ఫైట్ ఉంది. మన అలవేకుంఠపురం సినిమాలో ఒక స్టైల్ ఎట్లుంటుంది, రొమాంటిక్గా ఉంటుంది చూసిన ఆ రేంజ్లో ఒక ఫైట్ ఉంటుంది. తర్వాత మొత్తం ఇక ఎమోషన్ తోటి మస్తు ఉందన్న సినిమా అయితే. రీతు వర్మ ఎలా చేస్తుంది? యాక్టింగ్ పరంగా అయితే సూపర్ ఉందన్న. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అందరూ తప్పకుండా చూడండి, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ ఉంది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. నాని గారికి అయితే ఒక దండం పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇంత మంచి సినిమాని ఒక రేంజ్లో చూపించిండు. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్ అయిపోయింది సినిమా అయితే. కిరాక్ అనిపించింది అన్న, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. సో అందరు చూడండి, ఓటీటీలోనే మాత్రమే చూడండి, ఎందుకంటే ఇది పైరసీ చేస్తున్నారు చాలామంది. సో పైరసీ చేసి 1 day 2 daysలోనే రిలీజ్ అయిపోతుంది ఒరిజినల్ ప్రింట్ బయట. సో అది మాత్రం ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఓన్లీ వాచ్ అమెజాన్ ప్రైమ్. బ్రో టక్ జగదీష్ ఎలా ఉంది? బ్రో ఇంతకుముందు చూశాను, యాక్చువల్ 12 అన్నారు కానీ ముందే రిలీజ్ అయింది. సినిమా మాత్రం కిరాక్ ఉంది భయ్య. ఏమనుందా భయ్య స్టోరీ, జయదేవ్ యాక్టింగ్, నాని యాక్టింగ్ మాత్రం ఎక్దమ్ ఉంది భయ్య. సినిమా అయితే నాని కెరియర్లో పెద్ద హిట్ అయ్యేదా థియేటర్లో? పెద్ద హిట్. అసలు యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్ రిలీజ్ చేయాలి కానీ మిస్ అయ్యి అసలు ఓటీలో వచ్చింది. కానీ ఓటీలో కూడా చాలా హిట్ అయిపోతుంది. అందరూ ఈగలు వెయిట్ చేసిన సినిమా కోసం. సినిమా మాత్రం చాలా బాగుందన్న. గణేష్ పండుగ ఒకరోజు ముందే వచ్చింది. సినిమా మాత్రం స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. నాని యాక్టింగ్ అంటే టక్ జగదీష్ అంటే చాలా కిరాక్. చాలా స్టైలిష్ లుక్లో ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడు? ఇప్పుడు స్టైలిష్ కమ్ మొత్తం టోటల్ ఎలా అంటే సింప్లిసిటీ టక్లో చాలా బాగున్నాడు. టక్ వేసుకొని తిరుగుతారు అయిపోతుంది. టోటల్ టక్నా అని ఇక్కడ నుంచి టక్నా అని టక్ జగదీష్ లాగా అలా. సినిమా మాత్రం బాగుంది భయ్య. సాంగ్స్ మాత్రం నీట్గా చాలా బాగుంది. మ్యూజిక్ తమన్గా తెలుసు ఎలా ఉంటుంది. తమన్ మ్యూజిక్ అంటే బీజేపీ కొంచెం డల్ అయింది, కాకపోతే పర్లేదు చూడొచ్చు, బాగుంది.